అన్నమయ్య జిల్లా రాయచోటిలో మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి కార్యాలయంలో సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి సీఎం జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. చంద్రబాబు ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని చెప్పారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఆయన సుఖ సంతోషాలతో జీవించాలని ఆ దేవుణ్ణి ప్రార్థించారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అమరావతి నిర్మాణ సృష్టికర్త నారా చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు ఆయుర ఆరోగ్యాలతో దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాము. రాయచోటి నియోజకవర్గంలో మన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వర్యులు రామ్ ప్రసాద్ రెడ్డి గారు మరియు లక్ష్మీప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కార్యకర్తలందరం కలిసి భారీగా కేక్ కట్ చేసి పాల్గొనడం జరిగింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారి బర్త్డే వేడుకలు జరుపుకోవడం మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ముఖ్యంగా ఏదంటే అందరికీ పుట్టినరోజులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఈయన మహనీయుడు 75 ఏళ్ళ వసంతాలు పూర్తి చేసుకుని కూడా ఈరోజు పిల్లోడ్ల మన రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుండి నడిపిస్తున్నారు. ఆయన జీవితంలో ఆయన ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు, ఓటములు చూశారు, గెలుపులు చూశారు. బట్ ఏదానికి లొంగకుండా, ఏదానికి నెరవేరపోకుండా ఆయన చేసిన పోరాటం అది అందరికీ స్ఫూర్తిదాయకం. ఇక్కడున్న అందరికీ మనం ఒకటే చెప్పాలని తలుచుకున్నాం. ఏమంటే అందరికి కష్టాలు వస్తూ ఉంటాయి, నష్టాలు వస్తూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళని కొందరిని చూస్తే మనము ఇదే చంద్రబాబు నాయుడు గారిని 1.5 సంవత్సరం ముందు, 2 ఏళ్ల ముందు మనం ఎంతోమంది చూసాం. ఆయన ఆ వయసులో కూడా గత ప్రభుత్వం ఎంతో హింసించింది. అయినా కూడా ఆయన ఎక్కడ చిరునవ్వుతోనే దాన్ని ఎదుర్కొన్నారు. మళ్ళా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. అది 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రానికి, మన ఇప్పుడున్న రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు. మనం ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారి 71వ పుట్టినరోజులో ఆయనకు, ఆయన కుటుంబానికి చక్కగా ఆరోగ్యాలు ప్రసాదించాలని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా వారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. వారు ఈ రాష్ట్ర ప్రజల తరపున, మా రాయచోటి కార్యకర్తల తరపున, తెలుగుదేశం నాయకుల తరపున, అందరి తరపున ఆయనకు మా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇట్లాంటి మరీ ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, ఆయన ఆరోగ్యం అంతా బాగుండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ వాళ్ళ కుటుంబానికి మంచి జరగాలని, ఈ రాష్ట్ర ప్రజలకు ఆయన తరపున మేలు జరగాలని కోరుకుంటూ ఇట్లు డాక్టర్ సుభాష్ విద్యాధర్, రాయచోటి, తెలుగుదేశం నాయకుడు.